తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ సీనియర్ లీడర్ లింగంనేని శివరాం ప్రసాద్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, నారా లోకేష్కి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుక పంపడాన్ని ఎటువంటి సంకేతం ఇస్తుంది సార్? ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సంకేతం ఇస్తుందంటే ఏం చెప్తారు? అంటే ఎటువంటి సంకేతం అంటే, ఇప్పుడు ఆవిడ లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు, తర్వాత శుభాకాంక్షలు కూడా చెప్పారు, రాబోయే ఎన్నికల్లో మంచి జరగాలని కూడా కోరుకున్నారు. అంటే ఇక్కడ ఒకటి, ఒక విధంగా చూస్తే ఆవిడ సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా ఉన్నాం, టీడీపీ కానీ అలాగే మన లోకేష్ గారు ప్రత్యర్థులు. అయితే ఇక్కడ ప్రత్యర్థికి శుభాకాంక్షలు అంటే మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మరి అందరినీ మోసం చేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మోసం చేశాడు, ఇవాళ పార్టీ వాళ్ళని మోసం చేశాడు, పేదలను మోసం చేశాడు, సొంత ఇంట్లో చెల్లెల్ని మోసం చేశాడు, బాబాయిని ఏం చేశాడో చూశారు, గొడ్లపోటో ఇది. అట్లాగే ఇప్పుడు ఆయన శ్రీనివాస్, ఆ కుర్రాడు పాపం దళిత యువకుడు చూస్తే కోడికత్తి కేసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మోసపోని వ్యక్తులు లేరు, ఇంట్లో వాళ్ళతో సహా. ఇవాళ అదే షర్మిల గారికి అనుభవం అయి ఉంటుంది. అనుభవం నుంచి వచ్చిన గుణపాఠం నుంచి ఈ విధమైన స్పందన వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. కాకపోతే ఇక్కడ ఒకటి, ఇప్పుడు షర్మిల గారు కానీ ఎవరైనా సరే ఈ చేసే విధానం కానీ మాట్లాడే విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గతం నుంచి చూస్తే ఎన్నిసార్లు ఎంతమంది చేత ఎన్ని అబద్ధాలు చెప్పించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన తరఫున ప్రచారం చేసిన సొంత సోదరునే పక్కన పెట్టేసిన పరిస్థితి చూసాం. ఒక విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ భారతిరెడ్డి గారు ఒక పక్షం, అంటే భారతిరెడ్డి గారి సంబంధీకులంతా ఒక పక్షం, అలాగే షర్మిల గారు ప్లస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులంతా ఒక పక్షంగా చీలిపోయినట్టు స్పష్టంగా కనపడుతుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇంకా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఏదైతే పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపడుతున్నారనేసి అయితే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నిజంగా బాధ్యతలు చేపడితే ఎట్లా ఉండబోతున్నారు రాజకీయ పరిస్థితులు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ఆయన పరిపాలన ఇస్తానని చెప్పి కాంగ్రెస్కి అనుకూలంగానే కాంగ్రెస్ ఓటర్లని, కాంగ్రెస్ నాయకులందరినీ తన పక్షానికి తిప్పుకునే వచ్చాడు తప్ప ఆయన సొంత బలం ఏం లేదు అక్కడ. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాల తిరిగిన వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ ఓటర్లు. ఇవాళ పేపర్లో చూసాం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఆవిడకే పగ్గాలిద్దాం, ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కాదు అని ఏదో వ్యాఖ్యానించినట్టుగా పేపర్లో వార్తలు వచ్చినాయి. అంటే ఈవిడ ఆ నమ్మక ద్రోహం చెయ్యదు అనే స్పష్టత ఏమన్నా ఉందేమో. ఒకటి, ఆవిడికి పగ్గాలు ఇస్తే రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఆవిడికి కూడా ఉంటుంది కాబట్టి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ ఆవిడ పక్క కూడా తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఎంత చీలినా సరే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమే, దాంట్లో ఏం అనుమానం లేదు. ఆవిడ ప్రవేశం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నష్టం కలగజేసే పరిణామం మాత్రం అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసే పరిస్థితి కనిపిస్తుందా? మరి చూడాలి. ఎందుకంటే ఆవిడ ఏ విధంగా వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కాంగ్రెస్ రాదు కదా. కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ నేతృత్వం వహించాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రావాల్సిందే. రాకపోతే అది ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నువ్వు అధికార పక్షానికి వ్యతిరేకంగా పనిచేయాలి తప్ప, అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉంటేనే నీకు ఓటు చేరుతుంది, లేకపోతే రాదు. మరి ఆవిడ తన నాయకత్వాన్ని నిలబెట్టుకుంటుందా, ఎంతవరకు ఆ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తాయనేది భవిష్యత్తు తెలుస్తుంది.